आगे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य जय हे जय हे जय हे जय 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 हे जय हिंद भारत माता की जय महात्मा गांधी की जय और जवाहरलाल नेहरू गार की जय అమర వీరులకు అమర వీరులకు అమర వీరులకు స్వతంత్ర భారత్. మొట్టమొదటిగా మన మధ్యలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ మెంబర్ అయినటువంటి శ్రీ సుందర ఆహ్వానిస్తున్నా. స్వాతంత్ర దినోత్సవము 1947వ సంవత్సరం మన ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం లభించింది. భారతదేశానికి దాదాపు 200 సంవత్సరాలుగా బ్రిటిష్ వారు అది కర్కశంగా పరిపాలించినటువంటి జనాలు, తర్వాత భారత ప్రజలు ఎంతోమంది ఆ యొక్క బ్రిటిష్ పరిపాలనలో, ఆ వరుస పరిపాలనలో ఎంతగానో బాధలు అనుభవించినటువంటి వారుగా ఉంటున్నారు. భారతదేశానికి బ్రిటిష్ వారి నుండి మరి స్వాతంత్రము ఈ దేశానికి తీసుకురావాలనే ఉద్దేశంతో గొప్ప గొప్ప నాయకులైనటువంటి మహాత్మా గాంధీ గారేమి, జవహర్లాల్ నెహ్రూ గారేమి, వల్లభాయ్ పటేల్ గారేమి, అబ్దుల్ కలాం ఆజాద్ గారేమి, మొహమ్మద్ అలీ జిన్నా గారేమి, సరోజి నాయుడు గారు, బాబు రాజేంద్ర ప్రసాద్, ఇంకా ఎంతోమంది స్వాతంత్ర పోరాటంలో దేశభక్తితో ఎంతో మనం పిలువగానే వచ్చినటువంటి మన సీనియర్ పిఎంఓ గారికి, అట్లాగనే మన ఈ ఆఫీస్ ఇక్కడ మనం ఓపెన్ చేయడానికి కారణభూతులైనటువంటి మన సీనియర్ మోస్ట్ మెంబర్ శ్రీ వి సుందరరావు గారికి మన అసోసియేషన్ తరఫున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆఫీస్ ఇక్కడ మనం రాకముందు ఎట్లుంది, ప్రస్తుతం ఎట్లుంది అనేది మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే. ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ యొక్క సహాయ సహకారాలతో దీన్ని మనం ఇంతవరకు తీసుకురాగలిగినాము. అదేవిధంగా అందరు కష్టపడి ఎవరి పనులు వాళ్ళు చేస్తూ మనకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మన అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఆగస్టు నెలకు చాలా ప్రత్యేకత ఉంది. ఆగస్టు నెలకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మొట్టమొదట ఆగస్టు 6వ తారీఖున మన అమెరికా దేశము జర్మనీ పైన అణుయుద్ధం చేసింది. 6వ తారీఖున ఆగస్టు 6న 2 రోజులు గ్యాప్ వదిలిన తర్వాత హిరోషిమ పైన వల్ల చేయడం జరిగింది. దాని తర్వాత 15వ తారీఖున దాన్ని విరమించుకోవడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖున ఈ జర్మనీ దేశం యొక్క నియంత అయినటువంటి హీరో టీ అనేటువంటి ఒక మిలిటరీ జనరల్ తను లొంగిపోయినట్టు డిక్లేర్ చేయడం వల్ల మనకు 2వ ప్రపంచ యుద్ధం ఆగిపోవడము, దానిలో ఉన్నటువంటి కష్ట నష్టాలు తెలుసుకోవడము, ఈరోజు కూడా చాలామంది దాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ ఆగస్టు నెల గురించి చాలా ప్రత్యేకత. అదే సందర్భంగా మన మధ్యలో మన ఆగస్టు 15వ తారీఖున మౌంట్ బ్యాటన్ గారు వారు ఆ దినాన్ని మనకు 1945లో స్వాతంత్రంగా ప్రకటించడం జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చడం ఏంటంటే ఆయన గారు ఆగస్టు 15వ తారీఖున దిగిపోతూ 1940. ఎస్పెషల్లీ రైల్వేలో అయితే కనుక మీ అందరి అనుభవాలు నాకు తెలిసి స్వాతంత్రం వచ్చినప్పుడు పురుడు పోస్తున్నప్పుడు మన దేశం ఎలా ఉందో మీరు చూసుంటారు, ఎమర్జెన్సీ చూశారు. మీరు ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ట్రైన్స్ ఇంత అడ్వాన్స్గా రన్ అవుతున్నాయి అంటే మీరు ముందు వేసిన పునాదులే. మేమన్నీ వాటిని గుర్తుపెట్టుకుంటాము. మీ సేవలన్నీ మరవలేనివి.
మీ అనుభవాలు ఖచ్చితంగా మేము నేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అన్నిటిని. అందరూ కూడా చక్కగా ఆరోగ్యంతో ఉండాలని, మీ అమూల్యమైన సలహాలు అనుభవాలు మాకు షేర్ చేయాలని, ఇంకా మన దేశం ముందుకెళ్ళాలని, ప్రగతిలో పదంలో వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ సెక్రటరీ గారు. అమరవీరులు చాలామంది చాలా పాటుపడినారు. ఫస్ట్ అల్లూరి సీతారామరాజు, లాల్ పది ఈయన మన సుభాష్ చంద్రబోస్ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, వీళ్ళందరూ కూడా దేశం కోసము. మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేసినారు అప్పుడు కష్టపడి. ఆయన ఏం పదవి కోరలేదు. మొట్టమొదటి ప్రధాని వచ్చి జవహర్లాల్ నెహ్రూనే మన దేశానికి అంత కష్టపడి సంపాదించినారు. వాళ్ళకు ఈరోజు మనము దాన్ని ఉపయోగించుకుంటున్నాము. ఇంకా ఎక్కువగా నేను మాట్లాడలేదు.